హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలా మంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతోనే నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. వాటిని తిట్లుగా నేను చూడడం లేదు. లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో, అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో, లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, కొంతమంది పేదలకు దుఃఖం కలిగి ఉండొచ్చు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యులు, అదే విధంగా మిత్రుల అరికపూడి గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ విధంగా ఎవరైనా నిర్వాసితులు జరిగితే, వాళ్ళు ఏవైనా నివాస స్థలం కోల్పోతే వాళ్లకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను తీసి పెట్టినా, నిజమైన అర్హులైన పేదలుంటే వాళ్లకు నివసించడానికి అవసరమైన వసతిని కల్పిద్దాము. మీరు వాటికి సంబంధించిన వివరాలు సేకరించండి. ఏ పేదవాడిని ఇబ్బంది చేయడం, ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. నీళ్లు వెళ్ళడానికి, నీళ్లు నిలవడానికి స్థలం లేకపోవడం వల్ల ఆ నీళ్లు మన ఇండ్లలోకి, మన కాలనీలోకి, మన వీధుల్లోకి వస్తున్నాయి. అందుకే ఈ రోజు కొద్ది మందికి కష్టమో నష్టమో వచ్చినా, కొంతమంది బాధపడినా ఈ రోజు ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మనము తీసుకున్నాము. ఈ రోజు చెరువులు నాలను ఆక్రమించుకున్న పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా సూచన ఒక్కటే, మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉన్నది. మీరు సహకరించండి. ఇట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో చెరువులను మనం పునరుద్ధరించుకుంటే మన సంస్కృతి, మన హైదరాబాదు ఒక గొప్ప నగరంగా రాణిస్తుంది. మనం బతుకమ్మ పండుగలు చేసుకోవడమే కాదు, సాయంత్రం పూట కుటుంబ సభ్యులతోని మనం వాకింగ్ చేసుకోవడానికి గాని ఈ లేక్ల ఒడ్డునే ఈ రోజు మనము స్టాల్స్ పెట్టడానికి స్వయం సహాయక సంఘాలకు షాపులు ఇవ్వమని చెప్తున్నా.